కాంగ్రెస్ పార్టీ మోసపూరిత మాటలకు ప్రజలు మోసపోవద్దని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా పరిగిలో మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్, పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి కలిసి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోరు తెరిస్తే చాలు దేవుళ్ల తోడు అంటూ ప్రమాణాలు చేస్తూ ప్రచారం సాగిస్తుండగా నరేంద్ర మోడీ ముఖం చూసి ఓట్లు వేయాలని ప్రచారాలు సాగిస్తున్నారని తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. ఈ నాయకుల పేర్లు చెప్తే చాలు దేవుళ్లు సైతం పరుగులు తీసే స్థాయికి రాజకీయాలు మారాయని ఆరోపించారు. 6 గ్యారంటీలు ఎక్కడ అమలు జరిగాయని, ఆర్టీసీ ఫ్రీ బస్సు తప్ప కాంగ్రెస్ హామీలు గ్యారంటీలు అన్ని అబద్ధాలేనని సబితా ఇంద్రారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి గట్టు రామచంద్రరావు, స్వామిగౌడ్, మున్సిపల్ చైర్మన్ అశోక్ కుమార్, ఎంపీపీ అరవింద్ రావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్, సీనియర్ నాయకులు ప్రవీణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గత 10 సంవత్సరాల నుండి కేసీఆర్ గారు చేసిన ప్రతి పనిని నెమరు వేసుకుంటూ ఈరోజు ఏ గ్రామంకి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కేసీఆర్ గారు అందించిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా సాధించిన తెలంగాణను ఒక అభివృద్ధి బాటలో నడిపించి దేశంలోనే మొదటి స్థానంలో నిలిపిన కేసీఆర్ గారికి ఈరోజు 10 రోజుల నుండి చూస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ మూలకి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు కేసీఆర్ గారు. అంటే దాని ఇండికేషన్ ఏంటంటే 5 నెలల్లోనే కేసీఆర్ గారిని ఓడగొట్టుకున్నామే, కేసీఆర్ గారి పాలనే బాగుండే అనే ఆలోచన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరిలో వచ్చింది. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ప్రజలకు ఒక భరోసా కనిపిస్తుంది. కేసీఆర్ని చూడగానే ప్రజలకు ఒక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కేసీఆర్ వల్ల వచ్చినాయనే ఆలోచన కలిగింది. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఈరోజు బ్రహ్మరథం బట్టి మీతో మేమున్నాము, మిమ్మల్ని మేము గెలిపించుకుంటాము, మిమ్మల్ని మేము పోడగొట్టుకున్నామన్న ఆలోచన ఈరోజు తెలంగాణ ప్రజలందరికీ స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈరోజు కాసాని జ్ఞానేశ్వర్ గారే కాదు, స్వామిగౌడ్ గారు చెప్పినట్టు 12 సీట్లుంటే 5 రిజర్వేషన్ పోగా 17లో 12 సీట్లుంటే 12లో కూడా బీసీలకు ఇచ్చి ఒక ఉద్యమంలాగా గౌరవ కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్న దాన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా ఆమోదించారు, ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు మన దగ్గర 3 క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కావచ్చు, రంజిత్ రెడ్డి గారు కావచ్చు, ఆనాడు కేసీఆర్ పరిగి నియోజకవర్గ ప్రజలకు అందరూ కూడా విజ్ఞప్తి, అందరూ కూడా ఆలోచన చేసి మొన్న జరిగినటువంటి పొరపాటును అందరూ కూడా సరిదిద్దుకొని మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మరి 6 గ్యారంటీలు 420 హామీలు ఏవైతే ఇచ్చినరో అవి ఏవి కూడా నెరవేర్చలే. మరి వచ్చిన వెంటనే డిసెంబర్ 9 నాడు అన్నీ చేస్తామన్నట్టు మాట్లాడినరు ఎన్నికల ప్రచారంలో. తర్వాత 100 రోజుల్లో అన్నీ కూడా హామీలు నెరవేరుస్తామని చెప్పడం. మరి ఇవాళకి 150 రోజులైంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి, కానీ ఇప్పటివరకు కూడా ఏ హామీలు కూడా నెరవేర్చలే. ఈ 5 నెలల కాలంలో పాలనంతా కూడా అస్తవ్యస్తమైంది. ప్రజలందరూ కూడా ఎన్నో కష్టాలు పడుతున్నారు, మనం రోజు చూస్తున్నాం. నీళ్లు సరిగ్గా వస్తలేవు, కరెంటు సరిగ్గా ఉండలేదు, పంటలు ఎండిపోతున్నాయి. మరి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి మంచినీళ్ళను కూడా సక్రమంగా చేయలేనటువంటి పరిస్థితి అలా పాలన ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాలి. ఈ 5 నెలల కాలంలో 5 నెలల ముందు ఈ 10 ఎన్నికల రంగంలో కూడా రాష్ట్రంగా వచ్చింది. 13 తారీఖున మరి మేము 13 తారీఖున కారు గుర్తుపై ఓటేసి మమ్మల్ని గెలిపించవలసిందిగా ఓటర్ మహాశయులను ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా 10 సంవత్సరాల కాలంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కె చంద్రశేఖరరావు గారు చేసినటువంటి అభివృద్ధి పనులను, అదేవిధంగా 4 నెలల్లో తర్వాత కాంగ్రెస్ 4-5 నెలల్లో జరుగుతున్న పనులను బేరీ చేసుకొని ఓటు వేయవలసిందిగా ఓటర్ మహాశయులను కోరడం జరుగుతుంది. వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవి కూడా నెరవేర్చక ప్రజలకు ఏ విధమైన వాగ్దానం చేసిండ్రో దాంట్లో విఫలమైనరు కనుకనే మళ్ళీ టైం అడుగుతుండ్రు వాళ్ళు.